నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ సర్వ్ ప్రక్రియలో తన ఓటు మిస్ అయిందని గుంటూరు కలెక్టర్ పీజీఆర్ఎస్ సోమవారం ఫిర్యాదు చేశారు. వైద్య విద్యార్థినిగా ఉన్నప్పటి నుండి గడిచిన 45 ఏళ్లుగా తాను ఓటు హక్కును వినియోగించుకుంటానని గుర్తు చేశారు. అయితే శ్యామలనగర్లోని తన నివాస ప్రాంతంలో, కొత్తపేటలోని తన ఆసుపత్రి ప్రాంతంలో కూడా ఓటు లేదని బీఎల్ఓలు చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి స్థాయి వ్యక్తి ఓటుకే భరోసా లేకపోతే ఇక సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తనలా మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అయితే జేఎంసీ సిబ్బంది మాత్రం అరుణ ఓటు ఉందని చెప్తున్నారు. నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తా ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుంటూ నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత బీజేపీకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామలనగర్లో మా రెసిడెన్స్, అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ అన్నారు. సరే నేను హాస్పిటల్లో గుంటూరు 1లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాకొచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా, 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, ఓటు హక్కుని యూటిలైజ్ చేస్తున్నాను, మంత్రిగా చేశాను. 2000లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, ఈ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా గ్రీవెన్సెస్లో నేను పెడతాను. ఇలా రెండోసారి చేస్తాను. మళ్ళీ వీళ్ళకి నేను మినిస్టర్ అవునా కాదా అంటారని మళ్ళీ మినిస్ట్రీ ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నాను. ఇన్ని ఉన్నా కూడా నా పరిస్థితి ఇలా ఉంటే నాకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఇవ్వలా. మీకు నోటీస్ వస్తుందని. నాకు నోటీస్ వస్తో లేదో ఏది నమ్మకం ఏది? నేను గ్రీవెన్స్లో కానీ ఇచ్చి ఉంటే రేపు నాకు నోటీస్ రాకపోతే మళ్ళీ నేను దాన్ని అడిగే హక్కు నాకుంటుంది. ఈ గ్రీవెన్స్లో గవర్నమెంట్ని నేను క్వశ్చన్ చేసే హక్కు నాకుంటుంది. కనుక నేనే వచ్చి కామన్ మ్యాన్ ఎట్లా ఇస్తున్నారో అలా నా గ్రీవెన్సెస్ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రజలందరికీ నేను చెప్తున్నా, మన ఓటు హక్కు మనం జాగ్రత్త చేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం చేసుకుంటే మనకి ఏ గవర్నమెంట్ కావాలి, ఏ గవర్నమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు నిలబడుతున్నారు అని తెలియడం కోసం మీ ఓటు హక్కుని తస్మాత్ జాగ్రత్త అని ప్రజలకు కూడా ఒక మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 31 ఆగస్టు 1న డీజీపీ ఆఫీస్ కి వినతి పాదయాత్ర చేపడుతున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో కలిసి సోమవారం అంబటి మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో తన ఇంటిపై జరిగిన దాడి కేసులో టీడీపీ నాయకులు అక్రమ కేసులతో వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని చెప్పారు. 31న ఉదయం సిద్ధార్థనగర్ నివాసం నుంచి యాత్రను ప్రారంభించడం జరుగుతోందన్నారు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు పార్టీలకు అతీతంగా ఈ యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇంతకు ముందే సూచనప్రాయంగా వినతి పాదయాత్ర పేరుతో గుంటూరులో మా ఇంటి దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలని 29వ తారీఖున ప్రారంభించాలని సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది. దాన్ని అన్ని ఆలోచించుకొని డేట్స్ అన్ని చూసుకొని 29వ తారీఖు కాకుండా 31 ఆగస్టు 1 2 రోజుల పాటు ఈ వినతి పాదయాత్రను చేయాలని నిర్ణయించుకొని ఇవాళ అఫీషియల్గా ప్రకటించడం జరుగుతాం. ఈ పాదయాత్ర దేనికోసం చేస్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన, గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ రాజకీయాల్లో జరగనటువంటి ఒక పెద్ద దాడి జరిగింది.
అది 7 గంటల 20 నిమిషాల సేపు కొనసాగింది. పోలీసులు ఉన్నారు, మీడియా పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇవాళ కూడా మీడియాలో ఎవరు దాడి చేశారో, ఎవరు కార్లు పగలగొట్టారో, ఎవరు విధ్వంసం చేశారో స్పష్టంగా కనపడుతోంది. దానికి సంబంధించి అదే రోజు నన్ను అరెస్ట్ చేస్తే నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉండంగానే, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళంగానే నా దగ్గరికి వచ్చి న్యాయవాదులు కంప్లైంట్ మీద సంతకం పెట్టించుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద సరైనటువంటి యాక్షన్, సిగ్నిఫికెంట్ యాక్షన్ని ఇంతవరకు ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని తరువాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం నా ఇంటి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీడియాలో చూసిన సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి నిరసిస్తూ ఏప్రిల్ 18వ తారీఖున నేను ఒక రోజు పాటు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజే చెప్పాను, ఇది కొనసాగుతుంది, దోషుల్ని శిక్షించేంత వరకు ఉద్యమ రూపాన్ని ఇస్తూ ముందుకు వెళ్తాము అని. దానిలో భాగంగానే 3వ కార్యక్రమం ఇది. వినతి పాదయాత్ర, ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇంతవరకు ఏమీ అరెస్టు చేయలేదు, దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీని కూడా మార్చమని ఇంతకుముందు ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇవ్వటం జరిగింది. ఆ గంగా వెంకటేశ్వర్లు గారిని ఎవరైతే నన్ను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారో ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయన పక్షపాత ధోరణితో ఉన్నాడు, మార్చమని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. బట్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ టిల్ నౌ. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాదయాత్ర ద్వారా వెళ్ళి డీజీపీకి ఒక వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది. అది 31వ తారీఖు, జూలై 31వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ దాకా వెళతాము. ఆగస్టు 1వ తారీఖున గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేపట్టినటువంటి వినతి పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొనాలని మేమందరం కూడా ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేపడటానికి సంబంధించి కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టి నిర్వహించినటువంటి అంబటి రాంబాబు గారి మీద జనవరి 31వ తారీఖున జరిగినటువంటి దాడి తరువాత దాడి చేసినటువంటి వ్యక్తులు బయట ఉంటే దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. జైలు నుంచి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు కలిసి తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి కేసులు పెట్టాలా, ఎవరైతే ఆ రోజు దాడిలో పాల్గొన్నారో వారందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కూడా కలిసినటువంటి మాట. ఆ తర్వాత ఏప్రిల్ 18వ తారీఖున గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితులు. అయినా కూడా పోలీస్ అధికారులు స్పందన వచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వమైనా కూడా స్పందిస్తుందని ఆశగా చూస్తే ఆ వైపు కూడా ఎటువంటి సంకేతాలు లేనటువంటి పరిస్థితుల్లో రేపు 31వ తారీఖున రాంబాబు గారు ప్రారంభిస్తున్నటువంటి వినతి పాదయాత్ర
గుంటూరు నుంచి ప్రారంభమై 1వ తారీఖు మధ్యాహ్నానికి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే చివరికి పోలీస్ అధికారులు కెప్టెన్ అతనే, బాస్ అతనే కాబట్టి అతనికి వినతిపత్రం ఇవ్వాలనే ఆలోచనతో రాంబాబు గారు కార్యక్రమం చేపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జస్టిస్ డినైడ్. న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని మనం ఇవ్వలేమనేటువంటి ఒక లాటిన్ వర్డ్లోంచి ఎంతో గర్వపడేటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ సింహం బొమ్మ తర్వాత ఈ బ్యాడ్జీలు ఇవన్నీ వేసుకుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉండేవాడు పోలీసులు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పోలీసులుగా మారిపోయారు. ఒకటి తెలుగుదేశం పోలీసులు అనేటువంటి భావన కలుగజేశారు. 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు అనేటువంటి భావన కూడా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేటువంటి బ్యాడ్జ్ తీసేసి టీడీపీ పోలీస్ అనేటువంటి కొత్త బ్యాడ్జిని ఒకటి ఏర్పాటు చేశారు. ఎంత పప్పెట్స్ అంటే చెస్లో కనుక ఉన్నటువంటి పావులు మనం ఎట్ట కదుపుతామో అట్లా కదిపోయేటువంటి పోలీసులు ఉన్నారు తప్పితే స్వతంత్రంగా ఓ బలవంతుడి నుంచి ఓ బలహీనుని రక్షించడానికి, ప్రభుత్వాన్ని నుంచి విపక్షాలను రక్షించేటువంటి పోలీసు అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. దానికి ముఖ్యంగా జనవరి 31వ తేదీ సంఘటన గుంటూరు జిల్లా ప్రజాస్వామ్యానికే ఒక చంప దెబ్బలాంటిది. ఒక మాజీ మంత్రి బై సడన్ ప్రొవొకేషన్, అంటే ఏదో తొందరపాట్లు అన్న మాటకి వెనక్కి తీసుకొని మళ్ళీ క్షమాపణ కోరాడు. ఆయన ఎవరో ఒక ఆయన బోషడిక అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మేము కూడా కంట్రోల్ చేయలేకపోయాం. బికాజ్ ఈ ఆంధ్రప్రదేశ్ గర్వపడేటువంటిది పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పార్టీ ఉండమని ఆదేశించి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాడికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నా మాట నేతలకి కార్యకర్తల కోపం వస్తే మళ్ళీ నవ్వు ఆఫ్టర్ 4-5 years యూ హ్యావ్ టేకెన్ ఎ రిటాలియేషన్. మళ్ళీ ప్రతీకారం కోసం ఈ రోజున అందరు ఇళ్లలో పడుకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టి జైలు వేసాం. బట్ మా ఇళ్ల మీద దాడి జరిగితే నీకు వేయించాల్సినటువంటి బాధ్యత లేదా? అసలు ముఖ్యంగా డీజీపీ, ఇది అషేమ్. ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఐజీ, ఎస్పీలు వీళ్ళందరికీ చూస్తుంటే అసలు మా లాంటి ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టబుద్ధి కావట్లా. పీపీపీ మోడ్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏ విధంగా, ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడా కూడా నిజంగానే లా అండ్ ఆర్డర్ అనేది ఎవరికి సమస్య ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందుగా వాళ్ళు వచ్చి ఆ సమస్యను తీర్చడం, లేకపోతే వాళ్ళ ఇబ్బందిని తెలియచేయటం, దాన్ని సాల్వ్ చేయడం ఉండాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చక్కగా చాలా అంటే ఏ విధంగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా నడుచుకొని ఆ రెడ్ బుక్ పాలనని చక్కగా నడిపిస్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, అలాగే వాళ్ళు చెప్పినట్టు మరి నడుస్తున్న ఈ పోలీస్ అధికారులు కానీ. ఎందుకంటానంటే దీన్ని 31వ తారీఖున అంటే జనవరి 31వ తారీఖున జరిగిన ఘర్షణ ప్రతి ఒక్కళ్ళు, ఈ దేశం మొత్తం కూడా చూసింది. ఏ విధంగా అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగిందో, ఆ ఇంటి మీద కానీ లేకపోతే మరి అక్కడ కార్యాలయంలో కానీ ఏ విధంగా దాడి జరిగిందో ఈ దేశం మొత్తం కూడా చూసింది. అలాగే దాంట్లో స్పష్టంగా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాల్లో కూడా పెట్టుకోవటం జరిగింది. మేము ఇక్కడికి వచ్చాము, చేశాము, ఇక్కడ వాళ్ళ మీద దాడి చేశామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, వాళ్ళ భర్త, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి రావటం, ఇంటి మీద ఆయన మీద దాడి చేయటం ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఉంది. అంత ప్రూఫ్ ముందు కనిపిస్తున్నా కూడా
వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవటం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేయకపోవటం, అలాగే చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళనేమో బెయిల్ ఇవ్వటం. మరి ఈ విధంగా జరుగుతుంది అని అంటే ప్రజలు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు. ఎందుకనంటే ఎక్స్ మినిస్టర్గా చేశారు, అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, అలాగే ఇక్కడ మరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇన్ని పదవులు ఉండి కూడా, ఇన్ని పదవులు పబ్లిక్ సర్వీస్ చేసి కూడా ఒక పబ్లిక్ సర్వీస్ చేసిన వ్యక్తి మీదే ఇది దాడి జరిగితే ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం అనేది నిజంగానే చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. కాబట్టి దానికి నిరసనగా మరి మొన్న అంబటి రాంబాబు గారు ఏప్రిల్ 18వ తారీఖున మరి ఆయన నిరాహార దీక్ష చేశారు. అయినా కూడా స్పందించలేదు, అయినా కూడా వాళ్ళకి మార్పు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆ రోజే చెప్పారు, నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను, ఎందుకంటే నాకు జరిగింది అన్యాయం ఎవరికైనా జరగచ్చు, ఈ విధంగా జరగకూడదు అని అంటే నేనే గొంతెత్తాలి, నేనే ఏది చేసినా కూడా దీన్ని మార్పు తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీదే ఉందని చెప్పి అంబటి రాంబాబు గారు కూడా ఈ రోజుటి వరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా, అలాగే 31వ తారీఖున, అలాగే ఆగస్టు 1వ తారీఖున మరి డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పటికైనా స్పందించండి, అది ఒకవేళ మీరు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఎవరు న్యూట్రల్ పర్సన్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. న్యాయవాదుల కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో న్యాయవాదులు వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతాకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. వర్ధిల్లాలి. నాయకత్వం అమలు చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే. న్యాయవాదులు ఎవరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ని ఉచితంగా గవర్నమెంటే ప్రీమియం చెల్లించి ట్రస్ట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అట్లాగే జూనియర్ అడ్వకేట్స్కి 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో 10,000 చొప్పున న్యాయవాదులందరికీ, జూనియర్ న్యాయవాదులందరికీ స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ ఇంతవరకు ఆ హామీని జూనియర్ అడ్వకేట్స్కి 10,000 చొప్పున స్టైఫండ్ ఇంతవరకు అమలు చేయలేదు. తక్షణమే జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ 10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు ఇవ్వాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సుమారు 10 రాష్ట్రాల్లో అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్టు చట్టాన్ని తీసుకొని వచ్చారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని మాటలు చెబుతుంది, కానీ ఇంతవరకు ఆ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టలేదు. ఈ రోజున దేశవ్యాప్తంగా క్లయింట్ల నుంచి, అట్లాగే వివిధ సాంఘిక వ్యతిరేక శక్తుల నుంచి న్యాయవాదుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ కోసమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తక్షణమే చట్టం తీసుకొని వచ్చి అసెంబ్లీలో బిల్లు ద్వారా ప్రవేశపెట్టి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 4 డిమాండ్ల పైన సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసమని కలెక్టర్ ద్వారా మొత్తం న్యాయవాదులందరూ సంతకాలు సేకరించి తీసుకొని వచ్చాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని, ఈ న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం తక్షణమే
అంగీకరించి ఇవన్నీ అమలు చేయాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చినకాకాని కాజా గ్రామాల మధ్య గుంటూరు ఛానల్కి పడిన గడ్లు సత్వరమే పూడ్చాలని ఏపీ రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు కలెక్టరేట్ PGRS లో రైతు సంఘాల నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు వినతి పత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గడిచిన 3 ఏళ్లుగా గుంటూరు ఛానల్కి గండ్లు పడి పంట పొలాలు నీట మునిగి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు విపత్కర పరిస్థితుల్లో పంటల పండగ గిట్టుబాటు ధరలకు నష్టపోతుంది ఒక భాగం అయితే, ఇవాళ పారుతున్న పంట కాలువలు రకరకాలుగా ఇవాళ పూడికిపోయి నీరు పారక అవన్నీ కూడా పొంగి పొర్లి పంట నష్టం జరుగుతుంది. ఇంకో భాగం ఇవాళ సమస్య ఏంటంటే గుంటూరు ఛానల్కి సంబంధించి కొన్ని పంట కాలువలకు సంబంధించి జిల్లాలో బడ్జెట్ కేటాయించామని చెప్పేసి పనులు ప్రారంభించారు, పనులు పూర్తయ్యాయని కూడా చెప్పుకున్నారు. కానీ వాళ్ళ గుంటూరు ఛానల్కు సంబంధించి చినకాకాని కాజా గ్రామం మధ్యలో ఒక పెద్ద గండిబడి వందలాది ఎకరాలు గత సంవత్సరం పూర్తిగా పంట నష్టం జరిగింది. దీని మీద అర్జీ ఇస్తే ఊరక మట్టి కొంత పోసిపోయారు, కానీ గండి అట్లే వదిలేసిపోయారు. ఇప్పుడు ఆ గండి తెగితే రేపు వర్షానికి దీనివల్ల మొత్తం కూడా పంటలు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాజధాని మురుగునీరు, ఎన్ఆర్ఐ నుంచి మురుగునీరు, మంగళగిరి నుంచి మురుగునీరు ఆ మొత్తం కూడా గుంటూరు ఛానల్లో వస్తుంది. ఏం చేస్తున్నారు ఇంజనీర్లు? రోజు పర్యవేక్షణ చేస్తున్నారు, పేపర్లో పొంగాలు స్టోరీలు రాస్తారు, ఇంజనీర్లు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా తూటి కాడ కానీ లేకపోతే జమ్ము లాంటిది కూడా తీయకుండా పైన షో చేశారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు గుంటూరు ఛానల్నే ఇప్పుడు రైతు ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల గుంటూరు ఛానల్కి సంబంధించి చినకాకాని కాజ మధ్యలో ఉన్న ఆ యొక్క గండి పడిన చోట పెద్ద కట్ట పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచకుండా ఏదో తట్లతో కొద్దిగా మట్టి పోస్తే అది ఎట్లా పరిష్కారం అయితే? అందుకని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ఏడాది మొదటగా ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి రైతులు రావడం జరిగింది. మేము రైతు సంఘం ద్వారా కోరుతున్నాం, ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాలు కూడా వస్తాయి. అందువల్ల ఇవాళ ఉన్న పరిస్థితిలో అసలు ఇవాళ ఉన్న ఈ వాతావరణ పరిస్థితిలో పంటలు పండుతాయో లేదో ఎలినో ప్రభావం ఉందని రకరకాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ డెల్టా ప్రాంతంలో కొద్ది గొప్ప ఆహార పంటలు పండుతాయి, వరి పండుద్ది. అది కూడా పాడైపోతే రేపు మనకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకని వెంటనే గుంటూరు ఛానల్ కానీ మిగిలిన ఏ పంట కాలంలోనే దానికి అరకొర కాకుండా పూర్తిగా స్వాస్థ్య పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం ద్వారా కోరుతున్నాం. గుంటూరు ఛానల్ కానీ పాత వడ్లపూడి ఉప్పలపాడు దాకా వచ్చే పాత కాలువ కానీ కనీసం గుర్రపటెక్క కదిలించలేదు ఇంత మట్టుకి. మరి రేపో నీళ్లు వదులుతూ ఉంటున్నారు. ఆ నీళ్లు వదిలితే ఈ చిన్నకాకాని కాజా పొలివేరు మధ్యలో పర్లాంగు దూరం పొర్లి కట్టదిగిపోయే పరిస్థితి వచ్చింది. గుర్రపటెక్క 2 అడుగులు ఎత్తుకు పేరిపోయింది కాలువ మొత్తం. ఎక్కడి నుంచి ఉండవల్లి దగ్గర నుంచి మొత్తం గుంటూరు దాకా మన పైప్ లైన్ దాకా గుర్రపటెక్క పేరిగిపోయింది. 2 అడుగులు మందం ఉంది. మొత్తం మురుగునీరు వస్తుందన్నమాట. తాగునీరు సాగునీరుకి 2 అయ్యే పెడుతున్నారు. తాగడానికి కూడా అదే పరిస్థితి. నంబూరు అయితే నీళ్లు తాగాది కాదు, మనం నోట్లో పోవచ్చు కాదు, ఫిల్టర్ లేదు వాళ్ళకి. బాగా దరిద్రం ఏదంటే నంబూరు పరిస్థితి దారుణంగా ఉంది. ఫిల్టర్ వాటర్ లేదు వాళ్ళకి, ఈ మురుగునీరే పంపిస్తారు వాళ్ళకి. అది పరిస్థితి. తొందరగా ఎమ్మటే ఈ నెలలోపు నెల చివరాఖరికల్లా ఈ కాలువలు పూర్తి చేస్తే రైతుకు కొంత ఉపశమనం కలిగింది. లేకపోతే విపరీతంగా ముప్పుకు గురయ్యి పోయిన సంవత్సరం ఎట్లా దెబ్బతింటే వరి పంట 200 ఎకరాలు దాదాపుగా కొట్టుకుపోతే చేతికి పంట రాదు. ఎకరానికి 30-35 వేలు పెట్టుబడి అవుతుంది, 1 పైసా చేతికి రాదు. గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేదు కూడా ఇంతకు ముందు కూడా. దీన్ని పూర్తి చేయాలని రైతు సంఘం తరపున కోరుతున్నాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలను మీడియా ముందు వెల్లబుచ్చారు.
పొడిగించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలలు పొడిగించాలి. ఎస్ఐఆర్ ప్రక్రియను పొడిగించాలి. ఎన్నికల కమిషన్ అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కూడా మరి రేపు 14వ తారీఖుకి ఎస్ఐఆర్కు సంబంధించి టైం ముగిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మా పరిశీలనలో పూర్తయిన పరిస్థితి 100% అయిన పరిస్థితి మాత్రం లేదు. అధికారులు మాత్రం మరి 96%, 98% అని చెప్తా ఉన్నారు. కానీ అదేది కూడా ఈ నగరంలో చాలా కేంద్రాల్లో పరిశీలించాం. వాస్తవంగా మరి ఏదైతే ఈ ఓట్ల సమగ్ర సర్వేకి సంబంధించి ఇంటింటికి మరి వెళ్ళి సర్వే చేసి రాస్తే బాగుండేది. అట్లా కాకుండా బూతుల దగ్గర అక్కడ ఎక్కువ శాతం ఎక్కువ టైం కూడా కేటాయించి బూతుల దగ్గరే ఉన్నారు. మరి అట్లాగే బిఎల్ఓలు ఉండటం వల్ల చాలా ప్రాంతానికి ఓటర్లు ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అర్హతను కోల్పోయే పరిస్థితి కూడా మరి రాష్ట్రంలో రాబోతుందని అర్థమవుతూ ఉంది. ఏదైతే 100% ఓట్లు ఉండాలంటే ఇంకా టైం కూడా కావాల్సిన అవసరం ఉంది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ 14తో అయిపోయి సరిని పొడిగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి భారత రాజ్యాంగంలో ఓటు హక్కు మరి ఆయుధం, ఈ ఆయుధాన్ని అందరికీ మరి అందుబాటులోకి తేవాలనే పద్ధతి ఎన్నికల కమిషన్ మరి ఉన్న ఉద్దేశం ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏదైతే 14 తోటి గడువు పెట్టి ముగిస్తూ ఉందో ఆ ముగింపు కాకుండా పొడిగించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి వాటర్ ప్రాబ్లము ప్లస్ వీధి లైట్లు ప్రాబ్లం నుండి వచ్చి మేము ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం సార్. మా ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ చేస్తారని. మాకు రోడ్డు ప్రాబ్లం కూడా లైట్లు అన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి సార్. పాములు అవి వస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అక్కడ మేము 2-3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మేము ఉండటానికి లేక అక్కడ మేమంతా శుభ్రం చేసుకుని ఉంటున్నాం సార్. మమ్మల్ని అసలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం అయితే వాటర్ కొనుక్కున్నాము, అసలు పొయ్యమన్నారు. వచ్చి కూడా పొయ్యకుండా తిరిగి కూడా వెళ్ళిపోతున్నారు సార్. పాములు తెగ వస్తున్నాయి. కాలంలో వచ్చారు. రోడ్డు మాత్రం చెత్తగా ఉంటుంది. అన్ని అడవిలో ఉండట్టు ఉండామండి మేము మాత్రం. సదుపాయం లేదు, అసలు రోడ్డు లేవు, కరెంట్ లేదు. స్తంభాల కరెంట్ తీగలన్నీ తీసేశారు. మాకు అసలు కరెంట్లో ఈదులు లేవు అసలు. అంత ముంగలు ఉందండి, ఇప్పుడు తీసేశారు. లైట్లు లేవు, మాకు రోడ్డు సదుపాయం లేదు, నీళ్లు లేవు. నీళ్ళు అసలు ట్యాంకీ రోజు మార్చి రోజు వస్తుందండి. 2 రమ్ములు 1 రమ్ము పోస్తాడు. ఎట్లా సరిపోతాయి ఏం మరి మాకేం తెలుసు. అంత ముంగల కరెంట్ ఉందండి, ఈది లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈది లైట్లు లేవు, అసలు తీగలే తీసేశారు. అసలు తీగలు లేవు సార్. మేము వచ్చేటప్పుడు అక్కడ అంతా డ్రింకింగ్ చేస్తున్నారు చండాలంగా. నైట్ ముందు తాగారు, లేదు లేడీస్. అయితే మాకు రోడ్డు సరిలేదు, జస్ట్ తోలిచ్చారు. రోడ్డు అమ్మటి ఇళ్ళు అయినాయి. దుమ్ము కళ్ళల్లో పడుతుంది. వేస్తాం సెలక్షన్ అయింది, వేస్తాం అంటున్నారు. ఇంతవరకు ఆ రోడ్డు పట్టించుకున్న వాళ్ళే లేరు. సంవత్సరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆటో పేషెంట్లు ఉండాం, 2 ఉండాం. వాళ్ళకి దుమ్ము కళ్ళల్లో పోయి గొంతులోకి దుమ్ము పోయి కూడా రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం. 3వది నీళ్లు నెలబట్టి ఒక్క సుక్క రావటం లేదు. కొనుక్కొచ్చుకొని బియ్యం కడుక్కుంటున్నాం. బాత్రూంలో పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. మాకు ఎమ్మెల్యే గారు బాలాజీ గారి మీద పెట్టామండి. ఆయన చెబితేనేమో సెలక్షన్ అయిన కాసేపు అంటాడు, సెలక్షన్ కాలేదని కాసేపు అంటాడు. డబ్బులు అట్టా ఉంటాడు. ఎవరో రవి ఉన్నాడు మా ఇంటి పక్కన. ఆ రవి రోడ్డుది ప్లాట్ చేసి అమ్ముకున్నాడు. అటు నుంచి రోడ్డు వేయటానికి లేదు. నా ఇంటి ముందు కొంటే మెలకగా రానిమంటాడు రోడ్డు. కాలువ అయితేనే మా ఇళ్ళ ముందుగానే వేసాడు కాలువ. వాళ్ళ ఇళ్ళ ముందు కాలువలు కానీ రోడ్డు కానీ ఏమీ లేదు. కాలువలు వేసినంత వాటికి రోడ్డు వేయమంటాము. అట్ట కూడా వేయటంలో మాకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆ లైన్లో వాళ్ళు. మత విద్వేషాలను రెచ్చగొట్టి కూటమిని విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు కిలారి రోషయ్య ధ్వజమెత్తారు. గుంటూరు కృష్ణానగర్లో పార్టీ శ్రేణుతో కలిసి సోమవారం రోషయ్య మాట్లాడారు. ప్రశ్నారావణ్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని, అటువంటి వ్యక్తిని కొందరు వైసీపీ నాయకులు వెనకేసుకుని రావడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దేశ సమగ్రతని దెబ్బతీస్తున్న రావణ్ణి శిక్షించాలన్నారు. పార్టీ నాయకులు కమాల్, హరి, పాకనటి రమాదేవి, బిట్రగుంట మల్లిక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని
అస్థిరపరచాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మొన్నదాకా ఏమిటంటే కుల రాజకీయం చేశారు ఈ రాష్ట్రంలో. ప్రస్తుతం మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో కూడా ప్రధాన కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ గారి మీదే అటాక్ చేయడం. కూటమి ప్రభుత్వంలో ఏదో విధంగా విడగొట్టాలి, లేకపోతే ఏదో విధంగా జనసేన పార్టీని అస్థిరపరచాలి, కులాలు రెచ్చగొడతాం, చివరికి మత విద్వేషాలను కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడం మనం చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి మనం చూడాల. ఏ రాజకీయ పార్టీ కూడా కుల మీటింగ్లు అనేది కూడా ఎక్కడ కూడా పెట్టాల. అది వైసీపీ పార్టీకే దక్కింది ఆ ఘనత. ఇవాళ ఒక కులాన్ని రోడ్డు మీద పడేసి నవ్వులు పాలు చేసిన ఘనత కూడా వైసీపీ పార్టీదే. రోడ్డు మీద పడేసింది ఆ కులాన్ని. ఎందుకంటే ఆ కులం జనసేన పార్టీలో అత్యధికంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఏదో విధంగా జనసేన పార్టీని అస్థిరపరచాలి, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేది వాళ్ళ తాపత్రయం. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది దేనికంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, కొన్ని వేలాది కులాలు, ఎన్నో మతాలు కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఏదుందంటే అది భారతదేశం. అలాంటి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా కలిసిమెలిసి మత సామరస్యానికి ఒక ప్రతీకగా, ఒక సెక్యులర్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా మన పేరుగాంచితే దాన్ని కూడా ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చూసాం, నాస్తికుడు అని చెప్పుకునే వ్యక్తి ప్రశ్న రావణ్ అంటే బచ్చలకూరి జోసఫ్ అలియాస్ బచ్చలకూరి జోసఫ్. ఆయన ఈ దేశంలో మరి పుట్టాడో లేదో నాకైతే తెలియదు, దేశంలోనే పుట్టాడో అనుకుంటున్నా. కానీ ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బ కొడటానికి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయంగా జరుగుతున్న పరిస్థితులు అందరం గమనిస్తున్నాం. మొన్నటిదాకా వైసీపీలో పనిచేసిన, మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ అసలు వాళ్ళు మంత్రులుగా ఎలా పనిచేశారు అని ప్రజలు ఊహించే స్థాయిలో ఒక బజార్ మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ తర్వాత జడా శ్రవణ్ అనే అడ్వకేటు ప్లస్ వాలంటరీ రిటైర్డ్ అయిన జడ్జి కూడా అంట ఆయన అంటాడు, ఒకసారి మీరు కూడా ప్రజలకు చూపించాల, జడ్జిగా ఉన్న అతను ఏం మాట్లాడాలా, అతను జడ్జిగా చేసిన అతను న్యాయం చెప్పాలి. ప్లీడర్గా ఇప్పుడు చేస్తున్నాడు లాయర్గా అంటే అతను క్లయింట్లను గెలిపించడానికి న్యాయం వైపు మాట్లాడాలి. అంటే కళ్యాణ్ గారు చెప్పింది నాకు అది స్పీకర్ పని చెప్పలేదు. రోజుకు 2 కోట్ల రూపాయలు ఇస్తారు. దాదాపు 20 నుంచి 22 రోజులు నేను ఒక్కొక్క సినిమా చేస్తాను. అటు ఇటుగా కలిపి సినిమాకి 40 కోట్లు ఇస్తారు నాకు అని ఆయన చెప్పాడు. అది వీడియో వదిలింది కూడా శ్రావణి. మళ్ళీ ఆయన దాంట్లోనేది శ్రావణ్ 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 ఆయన 20 రోజులు. ఈయన మళ్ళీ జడ్జి చేశాడ 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. అంటే 50 రోజులు పని చేస్తారు. సినిమాలో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది.
బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది, భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది, వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కమ్ 600 కోట్లు. 600 కోట్లు గౌరవ దీని మీద ఆయన ఇన్కమ్ ట్యాక్స్కి నేను కంప్లైంట్ చేస్తానని అని చెప్పాడు. కళ్యాణ్ గారు చెప్పింది 20 నుంచి 22 రోజులు చేస్తాను, రోజుకు 2 కోట్లు వేస్తున్నా, రమారమిగా 40 కోట్లు ఇస్తా అన్నారు. 6 సినిమాలు చేశారని ఇది చెప్పారు. 6 సినిమాలకి కళ్యాణ్ గారు చెప్పిన లెక్కల 40 కోట్ల ప్రకారం 240 కోట్లు మహా వస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.